అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళతయో సంస్మృతాం చ సర్వతో జయమంగళం. లాభస్తేజాం జయస్తేజాం కుతస్తేజాం ప్రాభవః ఏ చాం దివరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామవహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆచమ్య పురోక్తేమంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య గంగాధర గోత్రోద్భవస్య బుచ్చయ్య నామదేశ్య లక్ష్మమ్మ నామ్ని ప్రశాంతి నామ్ని మేధవంశ నామదేశ్య మనవర నామదేశ్య కోటేశ్వర నామదేశ్య సహ కుటుంబానాం తతః. హరి ఓం నమో భగవతే రుద్రాయ. నమస్తే రుద్రమణ్యవౌతో దైశవే నమః. నమస్తే అస్తు తన్మనే బాహుభ్యాం తదే నమః. యాద శివతమాశివం బభూపతే తనుః శివాశరవ్యాయాతపతయా నో రుద్రముడయాయ తే రుద్ర శివాతనూరఘోర పాపకాశినితయానస్తనువాచింతమయా గిరిహంతపజాగజేహయామిషం గిరిహంతహస్తే బిబర్హస్తవే సహస్రతో వైశాఖం హేడ ఏమహసో యో వసర్పతనీలగ్రీవో విలోహితపతైనం గోప అదృశన్నదృశందహార్యః ఉదైనం విశ్వాభూతాని సృష్టమృడయాదినః నమోऽस्तु నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడిషే అధో ఏ అస్య సత్వానహం తేభ్యోకరం నమః ప్రముంచతన్మనస్వం ఉభయోరాన్నియోజ్యం యాచతే అస్తైజవపరాధ భగవోవప అవతత్యధనస్వకం సహస్రాక్షితేంద్రశీర్హల్యానం కాశిపోనస్మనాభవ విద్యుంతనహుకపర్దినో విశల్యో భానవాగ్ముత అనేసన్నజేజవ ఆభూరస్య నిజంగతి యాతే హేతురమేడశ్చ హస్తే బభూవతే తనుః తయాస్మాన్ విశ్వస్వామయక్ష్మయా పరిభుజనమస్తే అస్వాయుధాయన తదాయ దృష్ణవే పవిత్ర పవిత్రో సర్వావస్థాంగతో విస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. ఓం ఘోరేభ్యః ఘోరేభ్యః ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వధర్వేభ్యః నమస్తే. అస్తు రుద్రరూపేభ్యః స్వమనారజ్యోతిర్లింగేశ్వరస్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. నమ శివార్పణమస్తు. శతమానం భవతి శతాయుత్ప్రహితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. నవో నవో భవతి యాయమానోహ్నాం కేతుర్హృదామిత్యగ్రే. మా పేరు కోటేశ్వర్. నా పేరు. ఇక్కడ ఉన్నది మా ఫ్యామిలీ, అమ్మ నాన్న అక్క వాళ్ళు అల్లుడు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈరోజు మా అల్లుడు పుట్టినరోజు.
మేము ప్రతి పుట్టినరోజుకు వస్తాం ఇక్కడికే. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. వచ్చి మా చేతులారా అంటే మాకు తోచినంత ఏదో ఒకటి దానం చేస్తుంటాము. ఈ ప్లేస్ ఎలా తెలిసిందంటే మా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలానే బర్త్డేలకి ఇట్లా చేస్తుంటే చూసి మేము కూడా చేయాలని మాకు తోచినంత ఏదో ఒకటి తీసుకొని చేస్తున్నాము. ఫుడ్ పెడుతున్నారు వాళ్ళకి, వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నారు. అది ఎంతో గొప్ప పని. ఇలా చేయడం అంటే కూడా చేసేవారికి కూడా మంచి గుణం ఉండాలి. అంటే కొత్తగా మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇదంతా లేదు, కానీ ఇక్కడ జనం ఎక్కువ రావడం వల్ల వాళ్ళకి ఫుడ్ బెడ్ కోసం కొత్త బిల్డింగ్ కట్టారు. చాలా వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి వల్ల వాళ్ళు ఆరోగ్యం కానీ వాళ్ళు హెల్త్ కానీ మంచిగా ఉంటుండొచ్చు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం